యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ క్షణం మేము నీకు నమస్సుమాంజలులు అర్పిస్తూ నీ దయతో మన జీవితాలలో నిబద్ధత, విశ్వాసం మరియు బాధ్యతలతో కూడిన విధంగా మనం ఇచ్చిన సమయం, సంపద మరియు శక్తిని నీ మహిమ కోసం ఉపయోగించేందుకు నీ చేతిలో మరింత మంది సేవలను చేయడానికి ప్రార్థిస్తున్నాము. నీవు మనకు ఇచ్చిన ప్రతిదీ నీ ఆస్తిగా భావిస్తూ దానిని నీ సేవలో సరైన మార్గంలో వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము మన సంపదను, మన కాలాన్ని, మన కృషిని నీ దిక్కులో ఉపయోగించాలని, అది నీ ప్రజల ఆత్మీయ ప్రయోజనాలకు, నీ రాజ్యాన్ని మరింత దృఢంగా స్థాపించడానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. ప్రభూ, మీరు మన కష్టములు, మన ఆధారాలు మరియు సంపదలను చూసి వాటిని ఎంతవరకు సంతోషంగా మరియు పుష్కలంగా వాడుకుంటామో వాటిని మేము ఇతరుల ప్రయోజనాలు కోసం ధన్యమైనదిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. మన ఉత్సాహాన్ని, పని చేయడానికి కలిగిన ప్రేరణను, ఈ సృష్టిలోని సర్వస్వాన్ని మరింత ధర్మపరమైనదిగా, మీ వాక్య ప్రకారం మన జీవితాలు మార్పు చెందాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మేము నీ దయవంతమైన చేతిలో మన సంపదను పరిగణిస్తూ వినియోగం సరిగా జరిగేలా మనకు మార్గదర్శనాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. మనం చూపించే ధన్యవాదాలు, కృషి, ధర్మము ప్రతిరోజూ నీ స్వరూపాన్ని ప్రతిబింబించాలని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనను యేసు నామంలో చేస్తాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.